నా పేరు విద్యాసాగర్ మా. నేను సౌదీ అరామ్కో వర్క్ చేస్తాను, సౌదీ గవర్నమెంట్కి. 1 month on 1 month off. నేను యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ని. ఉందా సార్ ఇండియాలోనే ఓటు ఉందా లేకపోతే మొత్తం ఇండియాలోనే ఓటు ఉందమ్మా. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను May 5th, మళ్ళీ May 12th వస్తాను, ఓటు వేసి మళ్ళీ వెళ్ళిపోతాను. ప్రధానంగా ఈసారి ఏంటి వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి మాట్లాడుకుంటుంటారా సార్? తెలుస్తూ ఉంటాయి మీకు ఇవన్నీ? అంటే అక్కడ నాకైతే అక్కడ చాలామందితో ఇంటరాక్ట్ అవుతుంటాను, మన ఆంధ్ర వాళ్ళందరితోని. ఏంటంటే దే ఆల్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ. బట్ ఏంటంటే వాట్ దే సెడ్ ఇస్ దేర్ ఫ్యామిలీస్ ఎవ్రీ వన్ ఇస్ రిసీవింగ్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ గివింగ్ బై ద గవర్నమెంట్. అండ్ ఎస్పెషలీ ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ అది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇదైతే నేను విన్నాను. ఇదైతే నేను విన్నాను. ఏంటంటే నాకు తెలీదు. అండ్ ద సేమ్ టైం ఏంటంటే నేను హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నా ఎలక్షన్ కార్డ్ ఇది చేసుకునే టైంలో నేను లేను ఇక్కడ. నెక్స్ట్ నా మ్యూటేషన్ వర్క్ కానీ ఏదైనాను జస్ట్ వాలంటీర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి తమ్ముడు ఇలాగా నేను బయట ఊర్లోనే ఉంటాను ఇది అనేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అడిగారు, అన్నీ పంపించాను. చేసిన తర్వాత వాళ్ళే కంప్లీట్ మనకు కావాల్సిందంతా చేసి ఇచ్చేసారు. ఇన్ దట్ వే నేను వాలంటీర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి, అదే ఫస్ట్ టైం. అండ్ డ్యూరింగ్ కోవిడ్ టైం కూడా టైం టు టైం వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవ్వడం. ఎందుకంటే నేను బయట కంట్రీస్ నుంచి వచ్చేవాడిని. వచ్చినప్పుడు ఏంటంటే క్వారంటైన్, దట్టు ఏంటంటే ఐ హ్యాడ్ 45 days old child. సో దాని గురించి అంతా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇవి చేయడం. గ్రేట్ సార్. ప్రధానంగా విశాఖ ఎంపీ అనేది అన్ని పార్టీలకు కూడా చాలా కీలకం కానుంది, రాజధాని కాబోతుంది అనేది. వైసీపీ ఎవరు పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా సార్? ఐడియా ఉంది. ఐడియా ఉందా? ఎవరు సార్? మన వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు, టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఇద్దరిలో ఎవరికి ఉంది సార్? ఎవరు చాయిస్ బెస్ట్ అంటారు? అంటే ఏం చెప్తారు? అంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఇది ఉంది. ఎందుకంటే యూజువల్లీ లాస్ట్ టైం ఎంబీవి సత్యనారాయణ గారు, నేను ఎంబీవి సత్యనారాయణ గారిని రెగ్యులర్గా ఎయిర్ ఇండియాలోని కలిసేవాడిని. ఢిల్లీ నుంచినే వచ్చేవాడిని. నా ఫ్లైట్ దమాం ఢిల్లీ వైజాగ్. అలాగే వెళ్ళినప్పుడు ఎక్కువ కలిసేవాడిని. ఆయన మామూలుగా జస్ట్ దీని గురించి అడిగితే, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అంటే సందర్భం వచ్చింది కదా చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ అన్నది ఒక రాజకీయం చేశారు తప్ప, స్టీల్ ప్లాంట్ దీని గురించి బిఫోర్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఓన్లీ ఆల్ ద డెసిషన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ సెంట్రల్. ఇప్పుడు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు తప్ప. ఇప్పుడు లాస్ట్ టైం మొన్న ఎంఏవి సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కూడా కొంతమంది అడిగారు, మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఇది ఏం మాట్లాడలేదండి, అభయహస్తం ఇవ్వలేదంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, మాకు జగన్ గారు చెప్పింది ఏది మనం చెయ్యగలం, మన చేతిలో ఉంది, జరుగుతుంది అన్న దాని మీదే మీరు మాట ఇవ్వండి, అంతేగాని ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు అన్నారు కాబట్టి నేను మాట్లాడలేదు అనేసి. దేర్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ విత్ ద ఫాల్స్ ప్రామిసెస్. అంటే ఫస్ట్ ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం జగన్ గారు పోటీ ఇచ్చి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఒక్కటే అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. ఆయన చెప్పారు అది చేయలేము అన్నది ఆయన చెప్పారు. లాస్ట్ మూమెంట్లో వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు గెలిచారు. నెక్స్ట్ టైం ఈయన ఏంటని చెప్పారు, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బీన్ ఫుల్ఫిల్డ్. సో ఏంటంటే నేను ఇప్పుడు డైలీ ఒక్కొక్క దాంట్లో నేను తిరిగేస్తున్నాను. అంటే నాకు కార్డు ఉన్నాను, నాకు ఏంటంటే పాత రోజులు మర్చిపోను. లైక్ ర్యాపిడో ఆటో, లేకపోతే షేర్ ఆటోస్, ఇవి అందరినీ అడిగితే వన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉన్న ఇదేంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ, బట్ వేరేజ్ అది అందరికీ ఏంటంటే అది ఒక అందని ద్రాక్షలాగా ఉండింది ఇంతకుముందు. ఈయన చేసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దట్. అండ్ ద చిల్డ్రన్ ఆల్సో గోయింగ్, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్. ఓకే, దీన్ని అందరూ అడ్డుకున్నారు. సో అక్కడే వీళ్ళకి బాగా అడ్వాంటేజ్ అన్న ఇది వచ్చింది. సో ఎంపీ ప్రధానంగా ఎలా ఉండబోతుంది సార్? ఝాన్సీ గారా, భరత్ గారా అంటే ఏం చెప్తారు మీరు? నేను చేసేదంటే ఝాన్సీ గారు అండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అందరికీ తెలుసు ఫస్ట్ థింగ్. దాని తర్వాత మేడం ఇక్కడికి వచ్చింది, ఈ కంటెస్ట్ చేసినప్పటి నుంచి జనంలో తిరుగుతున్నారు. భరత్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో తిరిగారు. దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా లేదు, మళ్ళీ ఎలక్షన్కి ముందే స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏంటంటే మన వైజాగ్ ఉన్న డిసడ్వాంటేజ్ ఎన్నాళ్ళు ఏమైంది అంటే, ఎంపీ క్యాండిడేట్స్ అందరూ ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బిరామ్ రెడ్డి, ఓకే, పురంధేశ్వరి గారు, అలాగే ఒక్కొక్కరు వేరే వేరే ప్లేస్ నుంచి దే ఆర్ నాట్ అవైలబుల్ హియర్. బట్ వేరాస్ హరిబాబు గారు ఉన్నప్పుడు మన వైజాగ్ లోకల్,
అందుబాటులో ఉండారు. ఎంవివి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు, మేడం ఇక్కడ ఉంటారు దగ్గరలోనే. సో ఐ థింక్ దట్ విల్ బీ అడ్వాంటేజ్ ఫర్ ఎవ్రీ వన్. గెలుస్తారంటారా సార్? ఎడ్జ్ ఉందంటారా ఏమన్నా, లేకపోతే ఆవిడకి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా మేడంకి? షూర్ అండ్ వైఎస్ఆర్సీపీ స్వీప్ అవుట్ చేస్తుంది.